ఈజ్ యువర్ లవ్లీ లక్కీ. నిన్న మనం ఇన్కంప్లీట్ ఆఫ్ లవ్ పార్ట్ 6 చూసాం. ఈరోజు పార్ట్ 7. కృష్ణ సాధారణమైన మార్కులతో ఐటీపీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఒకవైపు చదువులు, మరొక వైపు స్ట్రీమ్స్ బ్యాలెన్స్ చేస్తూ కంటిన్యూ అవుతున్నాడు. అతని యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ 50K సబ్స్క్రైబర్స్ను చేరింది. ఒక చిన్న క్రియేటర్గా అందరిలో మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ డబ్బుతో ఇంట్లో మందులు కొనగలిగాడు. కృష్ణ వాళ్ళ అమ్మకు మొదటిసారిగా ఒక బంగారు చిన్న గొలుసు కొనిచ్చాడు. వాళ్ళ నాన్న కొద్దిగా నడవడం మొదలుపెట్టారు. కృష్ణ షట్టర్ మీద ఉన్న ఒత్తిడి కూడా తగ్గింది. వాళ్ళ నాన్నగారు ఏదో ఒకరోజు ఇలా అంటున్నారు, నువ్వే మా హీరో బాబు అని. ఇక కృష్ణ ఫ్రెండ్స్ విషయానికి వస్తే వాళ్ళ జీవితాలు ముందుకు వెళ్ళిపోయారు. నాగా ఏమో స్టార్టప్ కోసం బెంగళూరుకి వెళ్తే, కార్తీ ఏమో అమెరికా మాస్టర్స్ కోసం సిద్ధమవుతున్నాడు. జయ కూడా ముంబైలో ఉద్యోగాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఫస్ట్లో ఉండే కొలాబ్స్ తగ్గిపోయాయి, మెసేజ్లు కూడా అరుదయ్యాయి. సోలో గేమ్స్ ఇప్పుడు చాలా ఖాళీగా అనిపించేవి. ఇక డ్యూడ్ స్ట్రీమ్స్ లేవేమో, చాట్లో జయంతి ఉత్సాహపరిచే మెసేజ్లు కూడా లేవు. ఊరిలో ఇలా ఒక వార్త వినబడుతుంది. ఏంటంటే జయంతి నిశ్శబ్దంగా పెళ్లి చేసుకుందట. ఆ వార్త విన్న తరువాత కూడా కృష్ణ తన గేమింగ్ సెటప్ దగ్గర ఆమె ఇచ్చిన బ్రేస్లెట్ను అదృష్టంగా వేలాడదీసుకున్నాడు. కొన్నిసార్లు క్యాంటీన్ దగ్గర ఒంటరిగా కూర్చుని మైక్ ఆఫ్ చేసేసి ఖాళీ వాయిస్ చాట్ దగ్గర నెమ్మదిగా ఇలా చెప్పేవాడు, జయంతి ఇంకొకసారి స్క్వాడ్ ఆడదామా ప్లీజ్ అని అంటూ ఉంటాడు. ఇలా జీవితంలో చాలా సంపాదించాడు. కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారు మళ్ళీ నడిచేలా చేశాడు. తన కళల క్రియేటర్ జీవితం కూడా పొందాడు. కానీ ఎప్పటికీ నిండని ఒకే లోటు మాత్రం మిగిలిపోయింది. అది అతని ప్రేమ. అతని ప్రతి విజయానికి అర్థం ఇచ్చిన ఆ ఒక్క వ్యక్తి లేకుండా అన్ని విషయాలు కూడా ఖాళీగా అనిపించాయి. చివరికి అతని జీవితం ఒంటరి గేమ్లా మారిపోయింది. మరి నెక్స్ట్ ఏమైంది ఏంటి అనేది తెలుసుకోవడానికి పార్ట్ 8 దాకా వెయిట్ చేయండి గాయస్. ఓకే గాయస్, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఓకే గాయస్, బాయ్ బాయ్. Game over.